ఇప్పుడు విశిష్ట పురస్కారం అందుకుంటున్న వావిల సరళాదేవి గారు మాట్లాడతారు. వారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్. సభా సరస్వతికి నా నమస్కారాలు. ఈరోజు వేదిక మీద ముందు ఎవరు పెద్ద చిన్న అని చెప్పడం కష్టమైన నటభూషణ, నటరత్న, చలనచిత్ర పరిశ్రమానికి, హాస్యానికి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తులు ఎవరని మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అడిగితే మొట్టమొదట నేనైతే చెప్పేది, ఈరోజు ఏదో మొహమాటంగా కాదండి, ఇక్కడ ఉన్నారని కాదు, ఖచ్చితంగా హృదయపూర్వకంగా తెలియజేసేది రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకుని తీరవలసిన వ్యక్తులు వీరిద్దరు. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఈరోజు చాలా అవార్డులు తీసుకుంటున్న నాకు ఈరోజు నా జీవితంలో మర్చిపోని రోజుగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వేణుమాధవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేలంగి నరసింహమూర్తి గారు నా గురించి చెబుతుంటే రాజేంద్ర ప్రసాద్ గారు మీ పాలకులు అని అన్నారు. కానీ ఖచ్చితంగా నా బయోడేటా రాజేంద్ర ప్రసాద్ గారు చూస్తుంటే మీకంటే ఎక్కువ ఆయన చెప్పుండేవారేమో అని నేను అనుకుంటున్నాను. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా అండి అనేక వరవడిలో ఉంటున్నారు. లేని పుట్టిన పిల్లాడు కాడు ఎల్కేజీలో జాయిన్ అయిన కానించి ప్రతి మనిషి జీవిత పోరాటాల్లో అలసిపోతూనే ఉంటారు. ప్రతి మనిషి స్వేద తీరేది సంగీతం తర్వాత నాకు తెలిసి సినిమా చూస్తున్నప్పుడే. కానీ ఆ సినిమా ఎటువంటిది అని మనం అనుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా ఆనందంగా, ఆహ్లాదంగా మనల్ని మనం మర్చిపోయి మరో లోకంలో ఆనందంగా విహరించిన ఆ 2-3 గంటలే కాకుండా పూర్తిగా అది ఒక వారం రోజులు కడుపు నిండా హ్యాపీగా ఉండాలంటే అది ఒక్క రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాకి అని నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సినీ పరిశ్రమలో నాకు తెలిసి నేను ఖచ్చితంగా నాకు ఈ వేదిక మీద ఉన్నంత పెద్దవారంత గొప్పదాని కాదు, కానీ ఒకటి మాత్రం నేను ఇక్కడ డైరెక్టర్స్ని ప్రతి ఒక్కరిని వేడుకునేది, ఒక సినిమా చూస్తున్నాము అంటే సామాన్య ప్రజల్లో ఒకదానిగా ఇక్కడున్న సినీ పరిశ్రమ వాళ్ళకి తెలియజేసేది, కుటుంబం అంతా కలిసి చూసే విధంగా సినిమా ఉండాలన్నది నా ఆకాంక్ష మీ అందరికీ తెలియజేస్తాను. అటువంటి సినిమాలు ఏవి అంటే అది ఖచ్చితంగా వీరిరువురి అని నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మాది చాలా కంబైన్డ్ ఫ్యామిలీ. నాన్నగారు వాళ్ళు 5 కలిసి ఉండేవారండి. నా మ్యారేజ్ అయ్యాక కూడా మొన్నటి వరకు కూడా 5 ఆడపడుచుల అందరితో కలిసి నేను ఎప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీ. అందరం కలిసి ఈవినింగ్ ఆహ్లాదంగా సినిమాలు వేసుకోవాలంటే మొట్టమొదటి గుర్తొచ్చే సినిమాలు, ఎన్నిసార్లు చూసినా తనివి తీరిన సినిమాలు ఖచ్చితంగా నేను ఉన్నట్టు చెప్పేది. మా ఇంట్లో పెద్దవాళ్ళ సలహా మీద పెద్దవాళ్ళు కూర్చుంటే ఫస్ట్ వేసుకునే ఫిలిమ్స్ మాయాబజార్, ఇటువంటి నక్తరసాల, ఇటువంటి సినిమాలు నాన్నగారు వాళ్ళంతా ఉన్నప్పుడు వేసుకునేవాళ్ళు. ఒక ట్రెండ్ అయిపోయేది. సెకండ్ ట్రెండ్ మేమందరం కలిసి కూర్చొని ఆహ్లాదంగా చూడాలంటే డెఫినెట్ గా అన్నయ్యలు మేమందరం కలిసి చూడాలి, సరదాగా చాలా ఆహ్లాదకరంగా చూడాలనుకుంటే డెఫినెట్ గా ఏప్రిల్ 1 విడుదల, ఆ ఒక్కటి అడక్కు, ఈ సినిమా, ఇటువంటి సినిమాలు. ఇంకా మేడం అసలు ఆ సినిమాలు ఎలా యాక్ట్ చేశారో నాకు అసలు అర్థం కాదండి. అసలు మీకు పాదాలు వందనం చేయొచ్చు నిజంగా. అసలు నటన నేర్పిన వ్యక్తులు మీలో మీరని మీ ఇద్దరికి అని నేను తెలియజేసుకుంటున్నానండి. అంత చక్కటి సినిమాలు. అప్పుడు అంటే ఆ సినిమాలు 2-3 వారం రోజులు కాదండి, జీవితాంతం ఒక మనిషి ఆ సినిమా చూస్తే ఆ మనిషి మరణించే వరకు గుర్తుండిపోయే సినిమా, ఆహ్లాదకరమైన సినిమాలు. డెఫినెట్ గా ఇందాక 2-3 డైరెక్టర్స్ ఎవరైనప్పటికీ కూడా వీరిరువురి కాంబినేషన్ లో ఉన్న ఫిలిమ్స్ మాత్రం ప్రతి వ్యక్తి చూశారంటే వారి జీవితాంతం వాళ్ళ హృదయంలో ఉండిపోతారు. నేను ఇవాళ సినీ పరిశ్రమకి తెలిసేది ఏంటంటే చెప్పేది ఒక లాస్ట్ మాట, మనం మరణించిన మన జీవి అంటే మన ప్రాణం
ఉంటుంది, ఉండకపోతుంది అని, కానీ మన జీవి మాత్రం ప్రపంచంలో ఉంటుందండి. మట్టిలో కేవలం కలిసిపోయేది మన శరీరం మాత్రమే, మన ఆత్మ కలవదు. కానీ ఆ ఆత్మ కూడా ఆహ్లాద పడాలి అని అనుకోవాలంటే డెఫినెట్ గా మీరు 20 కలిసి సినిమాలు చూడాలి, చూస్తాయి, ఆనందపడతాయి. అంత గుర్తుండిపోయే సినిమాలు. బహుశా వారి పూర్వజన్మ సుకృతం, వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చిన ఆశీర్వాదం. వారు అటువంటి వాళ్ళు భూమి మీదకి వచ్చారంటే నేను లాస్ట్ గా వాడే పదం, వారు భగవంతుని పంపించిన అవధూతలుగా మనం వారిని కలవాలని నేను సభాపూర్వకంగా అని తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో నేను ఒక 3-4 సీఎంలు కలిశానండి. మన మార్షల్ ఆర్ట్స్ కి అది తమిళనాడు సీఎం గారు జయలలిత గారిని, చంద్రబాబు నాయుడు గారితో అనేక మీటింగ్స్, వీవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను సార్ ఏపీకి అని, అనేక మీటింగ్స్ అంతమందితో కలిసిన అనుభూతి వేరైతే, ఈ రోజు నాకు ఈ స్టేజ్ మీద ఇప్పటికి అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తిగా, అంటే ఇక్కడ 2 అండి, ఈయన్ని చెప్పడం కష్టం, ఆయన్ని చెప్పడం కష్టం. పాలకొల్లు అంత మంచి డైరెక్టరు, చిన్నాన్న గారి స్నేహితులు, నాకు చాలా ఆనందం, సంతోషం. ఇవాళ మా చిన్నాన్న గారు ఇంకెంత ఆనందపడిపోతారో ఇవన్నీ చూస్తే. బ్యాంక్ మేనేజర్ అండి, చిన్నాన్న రిటైర్ అయిపోయారు, 2 క్లాస్మేట్స్. సో తర్వాత ఈ రోజు మీతో నేను ఇలా మాట్లాడతాను, ఇట్లా ఒక స్టేజ్ మీద ఇలా ఉంటాను, ఇది ఇందాక మీకు చెప్పిన దానికి చివరగా ఈ రోజు చెప్తుంది, నాకు భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశం, నా పూర్వజన్మ సుకృతం. అన్నిటికీ మించి నేను ఎప్పుడు కూడా భగవంతుడి కంట ముందు దండం పెట్టుకునేది మీకు అందరికీ తెలుసున్నదే. నేటి యువతికి నేను తెలియజేసేది, పూర్వం నుంచి వచ్చే నానుడండి, స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు ఉంటారంటారు. కానీ ప్రతి మ్యారేజ్ అయ్యాక, వివాహం చేసుకున్నాక నాకు తెలిసి అందరూ చాలా మంది అలా ఉండొచ్చు, నేను కూడా అందులో ఒకదానిగా నేను మీకు తెలియజేసేది, నేను ఫస్ట్ భగవంతుడి కంటే ముందు అన్నం పెట్టుకునేది అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా నా భర్త వెంకట రమేష్ గారికి అని సభాపూర్వకంగా నా జీవితంలో అంత గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఎంతో మందిని చూశానండి, ఎంతో జీవితాన్ని చూశాను నేను, చిన్న వయసు పెద్ద వయసు నాకు తెలియదు. కానీ అంత మంచి మనస్తత్వం, అంత మంచి గ్రేట్ నా భర్త అని నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ ఇద్దరు ఎలాగో మీకు ఏది కష్టం చెప్పడం అని మీరు అడిగితే 2 ఎవరంటే నా బాబు. ఈ రోజుల్లో బాబు భర్త ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఇంకా అత్యంత కష్టం అండి. నా బాబు బయట పెప్సీ కూడా తాగడు సార్ ఈ రోజుల్లో, అంత గొప్ప అండి. 2 గోల్డ్ బిజినెస్, గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంక్ వెనకాల తెలుసండి వారందరికీ. తణుకులో ఒక మంచి ఫ్యామిలీగా మమ్మల్ని ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక 3-4 సార్లు వెరీ గుడ్ ఉమెన్ అమ్మా అనిపించుకున్నాను ఆయన చేత. నా జీవితానికి ఇది చాలా అనిపించింది. ఈ రోజు ఈ వేదిక మీద కూడా ఇవన్నీ గడపడం సో చాలా సంతోషం. అమ్మ మీకు చాలా మంచి లైఫ్ ఉంటుంది. ఈ రోజు మీ ఆడియో వీడియో చూశాను. డైరెక్టర్ గారు శాంత్ కుమార్ గారు అని చెప్పారండి, నాకు చాలా సంతోషం, ఆనందం. మీలాంటి మంచి ఫిలిమ్స్ రావాలి, ఆ ఫిలింలో ఒక మంచి మీనింగ్ ఉండాలి, యువతకు మంచి మార్గాన్ని ఇచ్చే ఫిలిమ్స్ తీయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వేణుమాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. నేను ఒక దేవుడిని మొక్కాలనుకుంటే పొద్దున్నే మా ఇంట్లో, మీరు నమ్ముతారో లేదో, ఇది క్యాలెండర్ వేసి ఇచ్చారండి నాకు. ఇది క్యాలెండర్ వేసి ఇచ్చారు నాకు. ఈ తీసుకొని నిన్న వస్తుంటే ఒక ఆయన భక్తి పాటల అని ఇట్లా కళ్ళకి అద్దుకుంటున్నాడు. ఇది మా ఇంట్లో పొద్దున్న లేవగానే నేను అమ్మా నాన్న ముఖం కాదు, రాజేంద్ర ప్రసాద్ గారి ముఖం క్యాలెండర్ చూసి దండం పెట్టుకుంటా. నాకు దైవం కన్నా ఎక్కువ అందరికీ తెలుసు, నేను దండం పెట్టుకుంటా. చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ ఎస్వి కృష్ణారెడ్డి గారితో మస్త్ సినిమా తీసినటువంటి, దాదాపు నాకు తెలిసి 14 నంది అవార్డుల పైన కొల్లగొట్టినటువంటి విఆర్కే రావు గారు పెద్ద ఆయన ఇచ్చేశారు. వారు మా డైరీకి దాదాపు 20 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా ఆర్థిక సహకారం అందిస్తున్నారు. వారి ఇంట్లో ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తారని పిలిచారు. ప్లీజ్ సార్ ఒక్కసారి వేదిక మీద రండి సార్. ఒక కుర్చీ ఇవ్వండి, ఒక కుర్చీ ఒకటి. సంతు సార్ వచ్చారు, అది పెద్దది.
ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ ఒకటి తెచ్చాను మీ మీద. దీని ఖరీదు చాలా తక్కువ, కొన్ని వేలు కంచపట్టు చీర. అది వారికి ఆహ్వానం ఇస్తూ అలా కోట్ల విలువైన అభిమానం, అది ముఖ్యమైనది. నాకు దాదాపు 30 ఏళ్ల నుంచి పరిచయం విఆర్కే రావు గారు, ఎజైల్ సెక్యూరిటీ సర్వీస్ అధినేత. నాకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఒకసారి చూపించాడు మీరు కూర్చోండి. నాకు ఏదో ఇస్తున్నా అన్నారు, నేను తీర్చిపెట్టాను. మరి నాకు సార్ ఆయన కూడా ఇచ్చేసి ఇప్పుడు కేవీఎల్ నరసింహారావు గారు 2 నిమిషాలు, ఎక్కువ సమయం పాలన, కొంచెం ఇంపార్టెంట్ టైం కాబట్టి 2 నిమిషాలు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత విఆర్కే రావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాలి. సరే మాట్లాడరంట. సభా సరస్వతికి నమస్కారం అండి. టుడేస్ చీఫ్ గెస్ట్ హైలీ రెస్పెక్టెడ్ పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా మనకంతా ఈరోజు చాలా శుభదినం. ఆయనతో వేదిక పంచుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన హరికోకండ గారు వేదికకి రావాలి, ప్లీజ్ ప్లీజ్ రండి. గొప్ప జాతీయ కథానాయకులే కాదు, ఆయన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి హైలీ డైనమిక్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ కూడా మాకు ఆయన. ఆయనలో మీరందరూ ఒక నటుడిని చూశారు, కానీ నేను ఆయనలో నటుడితో పాటు ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ని, ఒక గొప్ప మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న చాలా గొప్ప వ్యక్తిని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి దాంట్లో చూశాను. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఆయన మా ప్రెసిడెంట్ గా ఉండి చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఆయనకి మా దర్శకులు గొప్పవారు, నేషనల్ డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్ శ్రీ రేలంగి నరసింహారావు గారు, వారికి ఈ రోజు మన చీఫ్ గెస్ట్ గా ఇంకోసారి ఆయన మనకి రావడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదే మాదిరి ఆల్రౌండర్ ఈ వల్ల వేణుమాధవ్ గారు వెరీ సక్సెస్ఫుల్ అయిన 40 ఏళ్ళ నుంచి నాకు బాగా తెలుసు. 2017లో ఒకసారి ఇచ్చాడు నాకు ఇదే అవార్డు. ఇదే మళ్ళీ 2016లో ఆయన ద్వారా వల్లే విశిష్ట అవార్డు పురస్కారం 2026 తీసుకోవడం నాకు చాలా గర్వకారణంగా, ఆనందంగా, అన్నిటికన్నా ముఖ్యంగా చాలా గౌరవంగా ఉంది. ఇది నా బాధ్యతను ఇంకా చాలా పెంచింది. అదే మాదిరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు అందరికీ, రెస్పెక్టెడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా, సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే వేదిక పెద్దలు, ఆల్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ అండ్ డయాస్ అందరికీ కూడా పేరు పేరున ఈ సభకి చేసిన అందరికీ కూడా, అందరూ అవార్డీస్కి అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు, నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎక్కువ మాట్లాడుతున్నాను కాబట్టి క్లుప్తంగా ముగించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అన్నారు. పర్టికులర్లీ మా రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ గురుగారు నమస్కారం సార్. సార్ థ్యాంక్ యూ సార్. సంతు గారు, అది ప్రత్యేకమైనటువంటి ఒకటి కుర్చీ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత అప్పటి వరకు ఆ కుర్చీ, స్పెషల్ కుర్చీ వేసి పెట్టింది అన్న. మాట్లాడిన తర్వాత అడ్డం వస్తుంది మళ్ళీ. సభా సరస్వతికి నమస్కారం. నాకు ప్రతి సంవత్సరం మీరు ఇప్పుడు చెప్తే మీరు ఎవరు నమ్మరు, కానీ నిజంగానే నిజం. భయం నాకు. పరీక్ష 20 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పుస్తకం మీద 20 సంవత్సరాలుగా ఒకే ముఖ చిత్రం అన్నాడు. అది సారీ, ప్రింటింగ్ మిస్టేక్. ఒకటే ముఖ చిత్రం కాదు, మీరు చూడండి 20 రకాలు ఉన్నాయి అక్కడ. నేను చెప్తున్నాను, దూరతాడు అన్నిట్లో. ఇక్కడ మా ఇద్దరికి ఇలా కనపడుతున్నాము మేమిద్దరం, కానీ మేము ఎంత స్ట్రగుల్ అవుతామో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పి ఇది అవసరమా?
నేను ఇంకా మనం లైన్లోనే ఉన్నామా, ఎవరన్నా అవసరం వీళ్ళిద్దరు, ఆడికి శిష్యుడు ఈడు శిష్యుడు అది వేస్తుంటాడు, ఆడేయించుకుంటూ ఉంటాడు అనే మాట ఎవరన్నా అన్నారనుకోండి, ఏంటి మా పరిస్థితి? ఒక సినిమాలో యాక్ట్ చేయటం, అవకాశం రావటం, యాక్ట్ చేసేయటం చాలా ఈజీ, కానీ తర్వాత నిలబెట్టుకోవడం ఉందే అక్కడ ఉంది దెబ్బ. యాక్ట్ ఎవడైనా చేస్తాడు, కానీ ఆ తర్వాత ఆ పొజిషన్ నిలబెట్టుకోవడం ఉంది చూసావా, చచ్చింది గొర్రె. గొర్రె అక్కడ చచ్చింది. ఎందుకంటే లేడీస్ టైలర్ యాక్ట్ చేస్తాం బాగా ఉంది. ఇవాళకి ఏం చేస్తున్నాము అని అంటే 48 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ తర్వాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను, వారి శిక్షణలో పెరిగిన నేను, వారి వెంట మీరు ఆల్మోస్ట్ ఒక్కటే చెప్తా, మిగతా ఇంకా అర్థం చేసుకోవాలి మీరు. దాన వీర సోర కర్ణ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ నేను. అంటే ఎలా ఏమంటున్నాను, ఎలా ఏం చూశాను ఏమట, వాటి యొక్క రిజల్టే ఇవాళ ఇది. మరి ఇవాళకి మనం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నామా అని చెకప్ చేసుకుంటూ, భయం భక్తితో, భయం ఒక్కటే ఉంటే సరిపోదండి, భక్తి ఉండాలి. భక్తి ఒక్కటే ఉంటే సరిపోదండి, సీరియస్నెస్ ఉండాలి. సీరియస్నెస్ ఒక్కటే ఉంటే సరిపోదండి, దానికి తగిన అర్హత ఉందా లేదా అని మాకు మేము చెక్ చేసుకుంటాం. వీళ్ళు పెద్ద చెక్కింగ్ అండి వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ ఏ సినిమా ఏది చిన్న బాగోలేదన్నా ఫస్ట్ మాకు వచ్చేస్తుంది ఇక్కడి నుంచి. అది అమ్మ ఆయన ఉన్నట్టు బాబు అని చచ్చినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాం. దానికి నిదర్శనమే నా పక్కనున్న మీరు రాముడు అంటే సీతనండి, మొగుడు అంటే పెళ్ళానండి, పెళ్ళా అంటే మొగుడనండి, మీరు ఏమన్నానండి. ఒక సినిమా ఇండస్ట్రీలో 35 సినిమాలు, పైగా మా ఇద్దరికి ఉన్న పేరు ఒక్క నిమిషం చెప్తాను, మీరు భరించాలి తప్పదు మరి, ఎందుకంటే పక్కన ఆయన ఉన్నాడు కాబట్టి. మేము చేసిన సినిమాల సక్సెస్ రేట్ మీరు కనుక చూస్తే 99%. ఒకప్పుడు ఎవరో ఒక డిస్కషన్ కూడా వచ్చింది, సూపర్ స్టార్స్ తోటి డిస్కషన్ వస్తాయి మాకు. నేను అలా ఎన్నో అనుభవించి దెబ్బలు తిని నన్ను ఎన్నో రకాలుగా నేను ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాను నేను. అయితే మీరు ఏంటండి ప్రతి సినిమా అందులో అని మీరు అడిగితే కనుక, ఈయన నేను చేసిన సినిమాల బడ్జెట్ కనుక తీసుకుంటే మహానుభావుడు రామోజీరావు గారు, మీరు వినే ఉంటారు, ప్రసాద్ నీ సినిమా 2వ వారం తర్వాత ఉంచరాయా, అది రెండు అలా అన్నారు. ఊరికి ఆయన కూర్చొని డిస్కషన్, ఆయన నాతో కామెడీ అంట, ఏంటంటే నీ డబ్బులు 2వ వారంలో వచ్చేస్తాయి కదా, ఆ తర్వాత నీ సినిమా ఆడితే ఆడపోతాయి అన్నాడు. అన్నాడండి ఆయన. ఏంటంటే ఆయన జోకేస్తాడండి ఆయనతో నాతో. అయ్యో అదేంటన్నా బాధపడతాను. ఏం బాధపడినా ఏం చేసినా నీ గురించి చెప్తుంటారు ప్రసాద్, నువ్వును ఎవరైనా రేలంగేశ్వరం. అవునండి రేలంగేశ్వరం. మీ ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేశారు ఆ సినిమా? 18 రోజులు అండి. 18 రోజుల? ఎందుకంటే నన్ను హీరో చేసిన అక్కడే నేను ఉషాకర్ మూవీస్లోనే హీరో అయింది. 18 రోజులు? అవునండి. ఒక సినిమా 15 రోజులు షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆల్రెడీ తయారు చేసిన కట్ తీసి ఫట్మని తీస్తాడు 18 రోజులు. కానీ మరి 18 రోజులు సినిమా తీసారా? ఆ సినిమా ఆడిందా? సంవత్సరం ఆడిందండి. అది 1 year ఆడిందండి సినిమా. ఆ సంవత్సరం పాటు ఆడి హైయెస్ట్ కలెక్టెడ్, లోయెస్ట్ బడ్జెట్ చాలండి. అది మేము చూసినటువంటి సక్సెస్. ఎందుకంటే అంటే ఇవాళ దానికి ఏమి పెద్ద కొమ్ములేమి రావక్కర్లా. దానికి కారణం ఏంటంటే ఈయన, నేను ఈ రోజుకి ఎవరన్నా కొత్త మీ బ్యాచ్ డైరెక్టర్లు అందరికీ నేను చెప్పేది ఒకటే, ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఇవాళ ఉన్న బ్యాచ్లో రేలంగేశ్వరం. మీరు ఆ సినిమా ఆయన తీసిన ఏ సినిమా చూడండి, సినిమా ఆడిందా ఆడలేదా తీసి పక్కన పెడితే ఆ సినిమా మీకు బోర్ కొడదు. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్క్రీన్.
ఒకనొకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో చెప్తే మీరందరూ షాక్ అవుతారు. ఈ న్యూస్ మీకు చెప్పాలి అప్పుడప్పుడు. నందమూరి తారక రామారావు. ఎన్టీ రామారావు ఈజ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు, కొన్ని సినిమాల పేర్లు అసలు సీతారామయ్య ఇట్లాంటి సినిమాల పేర్లు అసలు డైరెక్టర్ పేరే ఉండదు. ఆయనే ఎవడు చేసేది ఆయన, ఎవడు అంత సీన్ ఎవడుకుంది. మీకు ఒక ఛాలెంజ్ ఇవాళ నేను వదిలితే అనవసరం కూడా, ఎందుకంటే ఈ యూట్యూబ్లో అయినా వచ్చాక ఏం మాట్లాడినా పెద్ద ఇష్యూ లాగా అక్కర్లేదు. ఏది ఏమైనా మహానుభావులు అలాంటి వారితో పనిచేసి అలాంటి వారితో ఉండి ఇవాళ మేమిద్దరం అన్ని సినిమాలు చేసినా అంత సక్సెస్ కారణం భయం, భక్తి, ఆ సబ్జెక్టు. మరి ఒక సందులో తీసారని 18 రోజుల సినిమా, ఇది 2-3 పక్కన కూడా అలా ఎలా ఆడేస్తుందండి బాబు. కంటెంట్ మెషిన్. ఇవాళ సినిమా ఇంటికి వచ్చేస్తుంది, ఇవాళ సినిమా సెల్ ఫోన్కి వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సినిమాను సస్టైన్ చేయాలి అనంటే, ఓటీటీలో సినిమా ఇంట్లో నిలబడాలి అనంటే టక్కన రిమోట్ తీసే అలా వారేసే స్టేజ్కి వచ్చిన సినిమాని చూడాలి అనంటే కంటెంట్, అందులో ఉండాల్సిన కంటెంట్. సో ఆ భయం భక్తులతోటే మేము 20 సంవత్సరాలుగా ఒకే నటుడి కవర్ పేజ్తో పుస్తకం వేయటం సాహసం, వేసిన దాన్ని సస్టైన్ చేయటం అంతకంటే సాహసం, వేస్తూ ఈ వాటికి కూడా ఈ మాత్రం గౌరవం దొరకటం అంతకంటే సాహసం. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ టు బల్యం. బల్యం మామూలుగా మీకు అనిపించవచ్చేమో కానీ ఈ నాట్ ఏ జోక్. నాకు తెలుసు అతను కష్టం ఏంటి, నాకు తెలుసు. అంటే అది అని ఉంటాడు. ముందు నువ్వు టెన్షన్ తగ్గించు, ముందు 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 ఉండు అని అతను కూల్ చేసి విషయం డిస్కస్ చేసి ఇప్పటి వరకు కూడా ఇదే మెయింటైన్ చేస్తూ వచ్చాం. ఆల్ ది 20 years. ఇవాళకి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ముఖ్యంగా మీ అందరినీ, మా మహానుభావులు పెద్దల్ని, మరి ముఖ్యంగా ఇవాళ నాకు మరీ ఇవాళ ఫంక్షన్గా వచ్చినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే బల్యం, నీకే థ్యాంక్స్ చెప్పాలి. మనం అనేక మందిని జీవితంలో అనేక మంది వీళ్ళు నాకు తోడగొట్టుంటే బాగుండేది, వీళ్ళు నాకు బాగుంటే బాగుండేది, వీళ్ళు నాకు శిష్యులుగా ఉంటే బాగుండేది, వీళ్ళు నా బిడ్డలుగా ఉంటే బాగుండేది, వీళ్ళంతా నాకు బాగుండేది. ఇవాళ నేను ఫస్ట్ టైం గుండెమే చేసుకుని ఒక నా తోడ పుట్టుంటే, నా సోదరిగా పుట్టుంటే ఎంత బాగుండేది. హ్యాట్స్ ఆఫ్. ఆడవాళ్ళందరికీ ఇది కట్ చేసి ప్రింట్ చేసి అందరికి పంపిస్తాను నేను. ఒక భర్తని తను మాట్లాడిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. మీరు గొప్పవాడు కాదు, మా ఆడపిల్ల గొప్ప. ఎందుకంటే అంటే ప్లీజ్ నన్ను పాజిటివ్ అర్థం చేస్తాను. ఎందుకంటే కామెడీ చేసేటప్పుడు కొన్ని స్పీడ్గా మాట్లాడతాం, దాన్ని అనర్థాలు తీసి మనం ఏం చేయలేము. ఒక ఆడబిడ్డ తన భర్తని అలా మాట్లాడటం నా జన్మలో, నేను నా 68 ఏళ్ళ సర్వీస్లో ఫస్ట్ టైం చూడటం. హ్యాట్స్ ఆఫ్ అమ్మ నీకు. నేను గర్వంగా చెప్తున్నాను, నువ్వు మా ఆడపడుచు. ఐ ఫీల్ ప్రౌడ్. నీలాంటి ఆడపడుచున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. అది మరి ముఖ్యంగా పాలకులు, ఈ ఎలా మా మామగారికి పవర్ఫుల్ దాసనారాయణ గారు. ఎంత వారు నోరాల అల్లుడు అల్లుడు. ఇప్పుడు నంది అవార్డ్స్లో కూడా ఇప్పుడు మా అల్లుడు మాట్లాడతారు అనుకుంటున్నాను. గుర్తుంది, ఆనంద్ సినిమాకి నంది అవార్డు తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు ఏంటంటే మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు, కానీ మీ ఇద్దరు ప్రేమ ఏంటనేది అంటున్నాడు ఆయన. అంత ప్రేమ ఏంటంటే వీళ్ళందరూ ఆ ఊరి నుంచి వచ్చి ఆయన వెనకాల వచ్చి ఆయన దగ్గర పెరిగి ఆయన కంపెనీలోనే ఈయన్ని గుర్తుంది కదా మీకు, ఆయన పిలిచి మరి దసరా ప్రసాద్, అప్పుడు ప్రసాద్ నువ్వు కాంబినేషన్ చాలా బాగుంది, ప్రమాణంగా ఎదురు మొదలు ఆయన్ని ఇద్దరు పిల్లలు ముద్దుకోలు ఏం సినిమాలు అసలు వరుస పెట్టి ఇట్లు కొట్టేస్తున్నారు. ఓ పని చేయండి, సరదాగా మన కంపెనీలో ఒక సినిమా తీయండి. నేను నీకేం తొందర, నేను పంపించాను ఆయన్ని. మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి.
బల్లెవాళ్ళకి రాజేంద్ర ప్రసాద్కి తేడా లేదు. సో వేస్తే ఈయన వచ్చాడు. ఏమండి మేము మన గురువు గారు మా ఇద్దరిని ఒక సినిమా చేయమన్నారు. అవునా అని నేను ఆఫీస్కి వెళ్తే ప్రసాద్ నీకేమో అభ్యంతరం ఎంత మాట అన్నాడు. నేను ఇద్దరం ఏదైనా చేస్తే బాగుందంటే ఈయన దాని మీద కూర్చొని వర్కౌట్ చేసి మామ అల్లుడు అనే సినిమా చేశారు. నా అదృష్టం ఏంటో నాకు తెలియదు కానీ ఆ సినిమా చెయ్యడం, ఆ సినిమా రిలీజ్ చేసేటప్పుడు అనుకోకుండా మేము చేసిన బడ్జెట్కి ఆంధ్రాకి నైజాంకి డబ్బులు వచ్చింది. నైజాం మిగిలింది. ఈ లెక్కలన్నీ మనకు అనవసరం అయినా సరే చెప్తాం మీరు. ఆంధ్రాలో సీడెడ్కి డబ్బులు వచ్చింది, నైజాం మిగిలింది. ఆయన అంట ఇంత నాకు తెలిసింది చెప్తున్నాను సార్, ఏదైనా అబద్ధం ఉంటే మీరు మార్చండి ఉండి నరసింహరావు పని చేద్దాం, కొత్తగా ఈ సినిమా మనమే రిలీజ్ చేద్దాం, ఇది నైజాం మనమే ఎంచుకున్నాం, చూద్దాం ఏం జరుగుతుంది. బాగుంది సినిమా, చాలా బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది, చూద్దాం అని అన్నారు. ఆ రోజున వారు నాకు చెప్పిన మాట ఆయన రిలీజ్ చేసి ఇంత డబ్బు నేను ఏ సినిమాలో చూడలేదు ప్రసాద్. అది కాదు నాకు మిగిలిన డబ్బు. ఆ సినిమాతో నాకు మిగిలిన డబ్బులు ఏంటో తెలుసా? అల్లుడు, మా అల్లుడు రాజేంద్ర ప్రసాద్. చనిపోయే వరకు కూడా ఏదైనా కావాలి అంటే ప్రసాద్ అన్నమాట ఎప్పుడూ అల్లుడు. మీ దగ్గర కూడా అట్లా అల్లుడు మీరండి, అల్లుడితో డిస్కస్ చేయండి మీరు అని చెప్పేవారు. చెప్పి ఒక్క సినిమా అంత ప్రేమ వచ్చేసింది ఆయనకి. వచ్చేసి ఆయన ఎప్పటికీ ఇంకా మా ఆవిడ ఎలా అయిపోయింది అని అంటే తెలుసు, మా ఆవిడ మన లవ్ మ్యారేజ్ శత్రురావు పెంచిన అమ్మాయి కదా, ఇక అమ్మా రా ఇంటికి రా, ఇక అసలు ఆ ప్రేమలు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాంటి ప్రేమలు దొరకడం కూడా అదృష్టం. సో ఇవాళ పాయింట్లోకి వస్తే ఇలాంటి చక్కటి ఆడుకోవచ్చు. ఇక మా వాడు మేమందరం వచ్చేసాం, గిడుగులు మామూలు గిడుగులు కాదు, కూర్చోండి. ఎంత అదృష్టంగా భావిస్తాను నేను. మన ఫంక్షన్ కూడా గుర్తుంచుకునేటట్టుగా చక్కగా అందరూ, నువ్వు కూడా అలాగే పిలుస్తావు ఎవరైనా స్పెషల్ పీపుల్ చేసి. నిజంగా మనం ఈ స్టాండర్డ్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ ఒకటే మేము తను మెయింటైన్ చేసినా నేను మెయింటైన్ చేసినా సార్ మీరు అవునంటే అవునండి లేకపోతే కాదండి. ఈ రోజుకి మీ అందరి ముందు నిలబడి పబ్లిక్లో ఈ రోజుకి కూడా పర్పస్ తీసుకున్నాం, ఇంకోటి తీసుకున్నాం. నా సినిమా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి ఎంతవరకు పనికొస్తుంది అని ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచిస్తే కనుక ఈనాటికి కూడా 40 సంవత్సరాల క్రితం మనం తీసిన సినిమాలు ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మన సినిమాలు ఎవరు టెన్షన్లో ఉన్నా రిలాక్స్ అవడానికి పనికొస్తున్నాయి అనేది నిజం. అది కనుక నిజం అయితే కనుక మనం న్యాయం ధర్మంగానే మనం ఇదే గౌరవంతో మీ ముందు చివరి శ్వాస వరకు కూడా నేను నాకు వీలైనంత ఇదే పని చేస్తూ మీ అందరి ముందు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. లాస్ట్ లైన్ ఒక్కటే నచ్చలేదు, మిగతా అన్ని బాగుంటాయి. నాకైతే నచ్చలేదు. నేను విమోహంగా చెప్తా అన్నయ్యకి ఎప్పుడు ఆ లాస్ట్ లైన్ వద్దు, చిరంజీవి మీరు మనం పోయినా కూడా నటులుగా మనం ఎప్పుడు సినిమాల్లో మిగిలిపోతాం. కళాకారులు ఎప్పుడూ చిరంజీవి, అది మనకున్న అడ్వాంటేజ్. సో అట్లాగే ఆల్రౌండర్ అని ఆయన టైటిల్ లాక్కున్నా. నాకు ఇచ్చినటువంటి ఇది ఏంటంటే ఆల్రౌండర్ స్టార్. విష్ణుమూర్తి గారి మీద రండి, భోగా విష్ణుమూర్తి గారు దానికి కూర్చేయండి. అయితే ఇప్పుడు సభను కింది తీసుకొస్తున్నా, అంటే ప్రెజెంటేషన్స్ కార్యక్రమాలు ఉన్నాయి. సో ఒకసారి అది సంతోషంలో పెట్టేసి రాజేంద్ర ప్రసాద్ గారు, రేలంగి నరసింహారావు గారికి ఇది రావాల్సిందిగా కోరుతున్నాను.
లక్ష్మీకాంత్ గారికి లక్ష్మీకాంత్ గారు ఇడుగు లక్ష్మీకాంత్ గారు పూమాల ఇక్కడ సైడ్ రమ్మన్నా, ఇక్కడ సైడ్ వచ్చేయండి. లక్ష్మీకాంత్ మొమెంటో అందియండి. సకాదే గారు మొమెంటో. లేలంగి నరసింహారావు గారు నాయన సార్ ఇద్దరు రండి, అందరి దగ్గర రండి సార్ ప్లీజ్. సార్ కొంచెం క్లోజ్ ఉన్నారు. కొంచెం నానా ఈ సైడ్ కొంచెం ముఖం మీద లైన్ పడండి. అదే వెనకకు రావాలి కొంచెం కొంచెం. వెనక తీసుకోండి. ఒక్క నిమిషం సార్. ఇది కూడా అంతే, ల్యాప్టాప్ కింద పడుతుంది. రెడీయా? అయిపోయిందా? ఇది కూడా రెడీ సార్. నెక్స్ట్ మొమెంటో పేరు చెప్పు.